తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బంది తలెత్తగా తిరుపతి రెడ్డిని హుటాహుటిన మాదాపూర్ మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి సకాలంలో తీసుకెళ్లడంతో వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం తిరుపతి రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు వెల్లడించారు. మెడికోవర్లో చికిత్స పొందుతున్న తన సోదరుని సీఎం రేవంత్ రెడ్డి మరో సోదరుడు కొండల్ రెడ్డి పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుల్లో ఒకరైన తిరుపతి రెడ్డి తమ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి విజయం సాధించడంలో తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎంపీ ఎన్నికల్లో ఆయన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు ప్రచారం జరిగాయి. అయితే మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డిని అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, తిరుపతి రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన మిట్ట మధ్యాహ్నం 1 o'clock టైంలో చెస్ట్ లో పెయిన్ ఉన్న నేపథ్యంలో ఆయన దగ్గరలోని హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు ఆయన వచ్చారు. ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు. బట్ మొదట్లో ఛాతీ నొప్పి అని హాస్పిటల్లో రావడంతో డాక్టర్ల బృందం మొత్తం కూడా ఈసీజీ కావచ్చు 2Dకో, అదేవిధంగా యాంజియోప్లాస్టీ అంటే ఈసీజీ 2Dలో కొంచెం తేడా కనిపించిన నేపథ్యంలో యాంజియోప్లాస్టీ వైపు నిర్ణయం తీసుకున్నారు. దీంతో యాంజియోప్లాస్టీలో కూడా కొంత సిమ్టమ్స్ ఉన్న నేపథ్యంలో పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉండడంతో హోల్స్ లో బ్లాక్ ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని అయితే ప్రాథమికంగా నిర్ధారించినట్టు కూడా తెలుస్తోంది. అది ఇంకా అఫీషియల్ గా తెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఇదంతా ఇంకా అధికారికంగా డాక్టర్స్ ఎవరు కూడా బయటికి ఇంకా చెప్పలేదు. బట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం డాక్టర్ శరత్ రెడ్డి కార్డియాలజిస్ట్ ఉన్నారు, సీనియర్ డాక్టర్. ఆయన పర్యవేక్షణలో డాక్టర్ల బృందం, అనస్థీషియా కావచ్చు, అదేవిధంగా జనరల్ సర్జరీ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో ఒక శరత్ రెడ్డి మొత్తానికి తిరుపతి రెడ్డికి సర్జరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే హోల్స్ బ్లాక్ అయ్యాయన్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే అవుతుంది. దానికి స్టంట్ వేయడం ద్వారా దాన్ని నివారించవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్లు అయితే ఆపరేషన్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో తిరుపతి రెడ్డికి పక్కనే ఉన్నటువంటి కొండల్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా దాదాపు 3 గంటల నుంచి హాస్పిటల్లో లోనే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆరోగ్యం నిలకడగానే ఉందని కూడా అక్కడి నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ఏదైనా బయట గుండెపోటు వచ్చిందని వివిధ రకాలుగా ఆరోపణ వస్తున్నప్పటికీ కూడా ఇదంతా కాదని కూడా డాక్టర్స్ అయితే ఇప్పుడు ప్రాథమికంగా చెప్తున్నారు. చూడాల్సిన అవసరం ఉంది. అఫీషియల్ గా వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేసేంత వరకు కూడా మనం చెప్పడానికి ఏం లేదు. బట్ ఆరోగ్యం అయితే నిలకడంగా ఉందన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. రైట్ నరేందర్, అయితే తిరుపతి రెడ్డిని పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉందా? రైట్, ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆల్రెడీ వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏఐసిసి పిలుపు మేరకు ఆయన వెళ్లారు. ఈ విషయం వెళ్తున్న సమయంలోనే ఆయనకు తెలిసింది. బట్ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరుని ఆరోగ్య స్థితి మీద ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఫోన్ లో ఇప్పటికీ 3 సార్లు కూడా ఫోన్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. తిరుపతి రెడ్డి చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో, అంటే తన అన్న గెలుపు కోసం కానీ గతంలో కొడంగల్లో కానీ లాస్ట్ టైం మల్కాజ్గిర్ లో కానీ ఇప్పుడు సీఎం కావడంలో తన వంతు పాత్ర చాలా కీలకమైనది. ఆయనతో పాటు అలాగే తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా బ్యాక్ బోన్ గా కుడి భుజం ఎడమ భుజం లెక్క ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. బట్ అందుకనే లాస్ట్ టైం మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మొత్తం దగ్గరుండి కొండల్ రెడ్డి కానీ తిరుపతి రెడ్డి ఇద్దరు కూడా చూస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కానీ బిజినెస్ కు సంబంధించి కానీ మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆయన బయలుదేరే కంటే ముందే ఈ విషయం తెలిసింది కాబట్టి ఆయన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోకుండా ఇక షెడ్యూల్ ప్రకారం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఢిల్లీకి. బట్ ఎప్పటికప్పుడు అయితే ఫోన్ చేసి తెలుసుకుంటాడు తన తమ్మునికి ఆరోగ్యం ఎలా ఉంది, అవసరమైతే రిటర్న్ సాయంత్రం వచ్చేటప్పుడు డైరెక్ట్ వస్తానని కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టు కూడా సమాచారం. ఏదైనా కూడా నిలకడగా ఉందన్నటువంటి విషయాన్ని డాక్టర్ల నుంచి సీఎం కు సమాచారం ఉండొచ్చు. ఆయన కొంత రిలాక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.